హనుమంతుడు జటాయువు ఎలా మరణించిందో జటాయువు సోదరుడైన సంపాతికి చెప్పగా అది విన్న సంపాతి ఎంతో బాధపడుతుంది. ఆ తరువాత హనుమంతుడు మరలా సంపాతితో, ఓ సంపాతి, నీకు ఏమైనా సీతమ్మ జాడ గురించి తెలుసా అని హనుమంతుడు అడగగా దానికి సంపాతి, ఓ వానర వీర, నాకు రెక్కలు కాలిపోయి ఆహారం తెచ్చుకోలేక వింధ్యా పర్వతంపై ఉండగా నా కుమారుడైన సుపార్వుడు నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. ఒక రోజు నా కుమారుడు నాకు ఆహారం తీసుకురాలేదు, దానికి నేను ఎందుకు తేలేదు అని అడగగా అందుకు నా కుమారుడు తాను ఆహారం తీసుకురావడానికి మహేంద్ర పర్వతం పైకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశంలో ఎత్తుకుని వెళ్తూ ఉన్నాడు. అది చూసిన నేను ఆ రాక్షసుణ్ణి అడ్డగించాను. అప్పుడు ఆ రాక్షసుడు తనకి దారి ఇవ్వమని ప్రతిమలాడాడు. అప్పుడు నేను వారిని చంపడానికి ఇష్టం లేక వదిలేశాను. ఆ తరువాత ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు సీతాదేవి గురించి నాకు చెప్పారు. అప్పటికే చీకటి పడిపోయింది, అందుకే నీకు ఆహారం తేలేదు అని నా కుమారుడు నాకు చెప్పాడు. ఓ వానర వీర, ఇప్పుడు సీతాదేవి ఈ సముద్రం అవతల లంకలోని రావణాసురుడు అనే రాక్షసుడు దగ్గర ఉంది అని సంపాతి సీతమ్మ జాడ గురించి హనుమంతుడు మరియు వానర వీరులకు చెబుతుంది. పార్ట్ 1 కోసం క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.